మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. గత కొన్ని రోజులుగా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి ఆయన ఏ రకమైన ప్రజలకి మంచి చేస్తున్నాడు అనే అంశంని రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి పేద వర్గాలు ముక్కున వేలేసి చూస్తూ ఉన్నారు. అభం శుభం తెలియని వాలంటీర్స్ని పైన విరుచుకుపడతా ఉన్నాడు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త వరవడిని పేద వర్గాల గురించి, వాళ్ళ యొక్క బాగోగుల గురించి ఒక సచివాలయం వ్యవస్థ, మహాత్మా గాంధీ గారు కలలుగన్నిన సచివాలయం వ్యవస్థని ఇవాళ ఆచరణ సాధ్యంలో సచివాలయాలు తీసుకొస్తూ వాలంటీర్స్ని ప్రభుత్వానికి వారధి కింద, ప్రజలకి ప్రభుత్వానికి వారధి కింద వాలంటీర్స్ని తీసుకొచ్చి చక్కటి చిరునవ్వుతో అవ్వాతాతల్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్లు ఇచ్చేది సుమారుగా 66 లక్షల మందికి ప్రతి నెల కూడా అవ్వాతాతలకి, పండు ముసలివారికి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇంటికి తీసుకెళ్ళి తెల్లవారుజామున గుడ్ మార్నింగ్ చెప్తూ పెన్షన్లు ఇస్తూ ఉంటే వాళ్ళపైన అక్కసు కక్కుతూ ఉన్నాడు. నిజంగా 2014 నుంచి 19 దాకా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఏ కమిటీలు ఉండేవండి? జన్మభూమి కమిటీలు ఉండేవి. ఆ జన్మభూమి కమిటీల దగ్గర వాళ్ళకి సాటిస్ఫై చేస్తేనో, లేకపోతే లబ్ధిదారులు ఎవరైనా ఉంటే పచ్చకండువాలు వేసుకుంటేనో, లేకపోతే వాళ్ళ ఇంటిపైన పచ్చ జెండాలు పెడితే కానీ సంక్షేమ కార్యక్రమాలు రాలేని పరిస్థితుల్లో ఇవాళ వాలంటీర్స్ వ్యవస్థ అంటే మా పార్టీకి ఏమీ సంబంధం లేదే. ఇవాళ ప్రభుత్వానికి మంచి చేసే కార్యక్రమం. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారు నమస్కారానికి కూడా సంస్కారం లేని విధంగా మాట్లాడే మాటలు, మొన్నటిదాకా వాలంటీర్ల మీద సంఘ విద్రోహ శక్తుల కింద చిత్రీకరించి, మరి ఆయనకు బడిత పూజ జరిగింది. ఈ 2-3 రోజుల నుంచి వాలంటీర్స్ అందరూ కూడా ఉద్యమిస్తే ఇంకా పూర్తి స్థాయిలో రాలా. ఉద్యమిస్తే ఏ రకంగా ఉంటుందో కొంత రుచి చూశాడు కాబట్టి మొన్న ఒక అడుగు తగ్గాడు. నేను ఇంకొక 2 అడుగులు తగ్గి నా అక్క చెల్లెములు, అన్నదమ్ములు అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటూ ఆయన చెప్పిన విధానం ఏ రకంగా ఉందంటే, నాకు నిఘా సంస్థలు నాకు చెప్పేవని చెప్తా ఉన్నారు. నిజంగా ఒకటి అర్థం కానిది ఏంటంటే, నువ్వేమన్నా రాజ్యాంగేతర శక్తివా నీకు చెప్పడానికి? 35 లక్షల మంది మాయమైపోయారని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా కంప్లైంట్లు వచ్చినాయా? అంటే వాలంటీర్స్ అనే వ్యవస్థ ప్రభుత్వానికి మంచి చేస్తుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్, ఆయనకు మంచి జరుగుతుంది. మళ్ళీ ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి దాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి. అసలు అడ్డుకునే స్థాయి కూడా నీకు లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏదో రకంగా ఓడిపోతారు, ఓడిపోయిన దానికి కారణాలు ఎత్తుక్కోవాలి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న మాట్లాడిన మాటలు, మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు అని అంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి అది ఒక ఉదాహరణని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. అంతేకాకుండా గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. ఆ జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకునేవారా కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇవాళ వాలంటీర్స్కి ఎక్కడైనా కానీ 1 రూపాయి అయినా కానీ
లంచం అనే వ్యవస్థ కనబడతా ఉందా అని అడుగుతా ఉన్నా. మరి అంతేకాకుండా ఇవన్నీ టోటల్గా ఒక స్టోరీ చెప్పాలి అని అంటే, సుమారుగా ఇవాళ పెన్షన్లు ఇచ్చేది 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామండి. దీనికి వ్యతిరేకంగా ఒక ఈనాడు, ఒక చంద్రబాబు, ఒక పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిపి నడుపుతున్న ఒక ఉద్యమం. ఎందుకంటే సంక్షేమ పథకాలకి స్టోరీ రాసేది ఈనాడు, నిర్మాత కిందన వ్యవహరించేది ఈ చంద్రబాబు నాయుడు, యాక్షన్ చేసేది ఒక యాక్టర్ కింద పవన్ కళ్యాణ్. ఇది వీళ్ళ యొక్క మోడస్ ఆపరేషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది వాలంటీర్లకు వ్యతిరేక ప్రచారం కాదా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇవాళ సుమారుగా ఇది రైతు భరోసా తీసుకుంటున్న 52 లక్షల మందికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ పవన్ కళ్యాణ్, అంతేకాకుండా 79 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఆసరా తీసుకుంటున్న పథకానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ పవన్ కళ్యాణ్, అంతేకాకుండా సుమారుగా 74 లక్షల అక్క చెల్లెమ్మలకి 0 వడ్డీ తీసుకుంటున్న అక్క చెల్లెమ్మలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ పవన్ కళ్యాణ్. మరి ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి అమ్మఒడి లాంటి అద్భుతమైన పథకాలు తీసుకుంటున్న అక్క చెల్లెమ్మలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ పవన్ కళ్యాణ్. ఇలాగా ఇన్ని వ్యతిరేకంగా ఈ వ్యవస్థ అంతా కూడా నడిచేది సచివాలయం వ్యవస్థ. ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. సీఎం గారు ఒక బటన్ నొక్కుతా ఉన్నారు, నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తా ఉన్నాయి. ఈ వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి ఇంట్లోనూ ఒక కుటుంబ సభ్యుల కిందన వ్యవహరిస్తూ వీళ్ళందరికీ బాగోగులు చూసుకుంటూ చేస్తూ ఉన్నారనేది ఇది వాస్తవమైన విషయం. అదే రకంగా మరొకసారి చెప్తా ఉన్నా, ఈ కుట్రకి కథ ఇచ్చేది ఈనాడు పత్రిక, నిర్మాతగా వ్యవహరించేది నారా చంద్రబాబు నాయుడు గారు, నటుడుగా వ్యవహరించేది మరి ఆ నటుడు మీరు ఏదైనా అనుకోవచ్చు, అటు సినిమాల్లో అయితే హీరో కావచ్చు, కానీ రాజకీయాల్లో మటుకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్యాకాట్లో జోకర్లా అంటాడు, అంటే ఒక కామెడీ స్టార్ కింద అనమాట. ఈ పవన్ కళ్యాణ్ ఒక నటుడి కింద వ్యవహరిస్తూ ఉన్నాడు. నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, మరి ఇవాళ ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఒక్కసారి తేడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వంలో అక్షరాల 2,25,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ముఖ్యమంత్రి గారు ఎవ్వరి ప్రమేయం లేకుండా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళినాయి. మరి గత ప్రభుత్వంలో చూస్తే ఆ నలుగురు ఆ దుష్ట చతుష్టయం పంచుకున్నారు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే, వాళ్ళకి డీబీటీ వద్దు, జన్మభూమి కమిటీలు కావాలి, డీబీటీ వద్దు, పథకాలు రద్దు కావాలి, డీబీటీ వద్దు, ప్రతి పథకము శాంక్షన్ అవ్వాలి అని అంటే లంచం తీసుకోవాలి, లంచం కావాలి. ఈ దుష్ట చతుష్టయం పూర్తి స్థాయిగా బాగుపడాలి. అంటే ఈ నలుగురు సంపాదించుకుంటారు. మరి నష్టపోయే వాళ్ళు ఎవర్రా అంటే నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు, వీళ్ళే కదా నష్టపోయేది. మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇది ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉందనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నలుగురు బాగుపడుతున్నారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వాలంటీర్స్ అంటే ఎవరండి? 2.5 లక్షల మందిలో 1,80,000 మంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలన నువ్వు కించపరిచేది? ఈ 2.5 లక్షల మందిలో నాకు తెలిసి కనీస పక్షాన 2,20,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలే ఉంటారు వాలంటీర్స్ కింద. వాళ్ళ మీద నువ్వు అక్కసు కక్కేది?
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలు తీసుకునే వాళ్ళు 80% పైచిలుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉంటారు. మరి వాళ్ళ మీద నువ్వు అక్కస్ చూపించేది అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మొన్నటిదాకా నువ్వు ఒక కంపెనీలో ఉన్నావు, చంద్రబాబు నాయుడు అనే కంపెనీలో ఉన్నావు, చక్కగా పంచుకున్నారు. అటు ఈటీవీ రామోజీరావు గారు, TV5, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈ పవన్ కళ్యాణ్, ఈ నలుగురు పంచుకున్నారు చంద్రబాబు నాయుడుతో సహా. మరి ఇవాళ ఇవన్నీ కూడా పేద వర్గాలకు పంచుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి కడుపు మండుతా ఉంది. ఒక వ్యవస్థ మారిపోయింది. మళ్ళీ రేపన్న రోజున ఈ వాలంటీర్సే కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాదు, దాన్ని ఏదో రకంగా నిర్వీర్యపరచాలి అనే రకంగా ఈయన వ్యవహరిస్తూ ఉన్నాడు. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఈ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడండి? 2014 నుంచి పార్టీ పెట్టాడు, 10 ఏళ్ళైంది. 2014లో ఏం చెప్పాడు? నన్ను నమ్మి ఓటేయండి, నేను ప్రశ్నిస్తానని అన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆ కంపెనీలో ఈయన పార్ట్నర్ కాదా? మరి ఆ కంపెనీలో జరిగిన లావాదేవీలకి ఈయన పార్ట్నర్ కాదా? మరి మళ్ళీ ఇవాళ ఏ ముఖం పెట్టుకుని జగనన్న పైన ఎగురుతూ ఉన్నాం? ఏదో ఒక సామెత ఉంది, ఒట్టికి ఎగరలేడు కానీ ఆకాశానికి ఎగురుతాడంట. అంతేకాకుండా ఇంగ్లీష్లో కూడా చెప్తాను, ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఈ పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏంటంటే హడావిడి తెప్తే, ఏదో మనం దీపావళిలో మనం చూస్తాం సిసింద్రి మందు ఒక్కసారి సర్రమని ఎగిరిపోతూ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ తుస్సుమని అంటూ ఉంటుంది. ఆ రకంగా ఉంది ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం. ఇవాళ అన్నీ కాకుండా అండి, ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఒకటి నేను తెలియపరుస్తూ ఉన్నా. మీ పిల్లలు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారండి? ఒక 4, 5 ఎంతమంది ఉన్నట్టున్నారు. మళ్ళీ ఆయన మా పెళ్ళాలు అని పదజాలంతో మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నాడు. ఒకళ్ళుంటే భార్య అంటారు, మరి ముగ్గురు, నలుగురు ఉంటే మరి పెళ్ళాలని అంటారు. పోని నీ యొక్క భాషలోనే సహధర్మచారి, నీ సహధర్మచారి, సారీ రెండో సహధర్మచారి, ఆవిడ మాట్లాడిన మాటలు ఒక్కసారి నేనని కాదు, ఆవిడ అనిన మాటలే నేను చెప్తా ఉన్నా. రేణు దేశాయ్ అని ఆవిడ ఉంది. ఆవిడ ఏమంది? నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక ఆమెతో ఉంటూ ఆమెతో పిల్లలను కంటే మీరే ఆ పరిస్థితుల్లో ఉంటే మీకు ఎలా ఉంటుంది? మరి అనిన మాట ఆవిడ కాదా అని అడుగుతా ఉన్నా. నీ రెండో సహధర్మచారి మళ్ళీ ఒత్తులు పలకలేదని అంటావేమో. మరి నిఘాని ఏమంటారండి? అది కూడా నీకు పలకడం రాలా. ఇంటెలిజెన్స్ని నిఘా అంటారు, దాన్ని నీఘా అని అన్నారు. అదే రకంగా ఆవిడ ఏమంది? రేణు దేశాయ్ అన్న ఆవిడ, ఆ కడుపు సోక ఏ రకంగా ఉంటుంది, మీరే ఆ పొజిషన్లో ఉంటాయని ఒక యాంకర్ని అడుగుతా ఉంది. మరి ఆ మహిళలపైన నాకు చాలా గౌరవం ఉంది అని చెప్తున్న వ్యక్తి, నీ రెండో సహధర్మచారి మాట్లాడిన మాటలు ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు, ఒకసారి మళ్ళీ గుర్తుకు చేస్తూ ఉన్నా ఈయన మాట్లాడిన మాటలు. అంతేకాకుండా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్తున్నానండి, ఇప్పుడు ఇది డెఫినెట్గా ఒక క్లాస్ వార్, అందులో డౌటే లేదు. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో ముఖ్యమంత్రి గారు చదివిస్తూ ఉంటే దాన్ని వద్దనే వ్యక్తులు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్. అంటే మా బీసీ పిల్లలు, మా ఎస్సీ పిల్లలు, మా ఎస్టీ పిల్లలు, మా మైనారిటీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా? నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో, ఈ అమరావతి ప్రాంతంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సంకల్పిస్తే, అంటే ఇళ్ల స్థలాలు తీసుకునే వాళ్ళు ఎవరండి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కాదా? మహిళలు కాదా? అక్క చెల్లెమ్మలు కాదా? దాన్ని ఇవ్వనివ్వకుండా కోర్టులకు వెళ్ళిన వ్యక్తులు
ఈ చంద్రబాబు నాయుడు కంపెనీ కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారే ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇంతకన్నా ఉదాహరణలు ఏముంటాయి? క్లాస్ వార్ కాకపోతే ఏంటిది? ఇవాళ ముఖ్యమంత్రి గారు మంచి చేసే కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. నేను ఆఖరిగా ఒకటే మాట చెప్తానండి. ఒట్టికొండ ఎప్పుడు కూడా శబ్దం చేస్తూనే ఉంటుంది. అంటే ఇందులో కొంచెం నీళ్లుండి ఇలా సంకలో పెట్టుకుని ఒక ఆడవిడ ఏమన్నా వెళ్తుంది అనుకోండి, గల్ గల్మని ఎలా శబ్దం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా నిండుకొండ ఎప్పుడు తొనకిసలు ఆడదు. అంటే ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎవరికనంటే, ఒట్టికొండ అంటే పవన్ కళ్యాణ్, నిండుకొండ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మాటలు ఎక్కడో కూడా తోలరు. ఆయన చేయాలనుకున్న పని, ఆయన యొక్క ఎయిమ్ ఏంటి, ఆయన టార్గెట్ ఏంటి, ప్రజలకు మంచి చేయాలి, మంచి చేసుకుంటూనే పోతారు. కాకపోతే ప్రతిపక్షాలు ఏం చేస్తూ ఉన్నాయి అనేది ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది. కాబట్టి ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇలాంటి ABN ఇలాంటి వాటిల్లో ఎప్పుడు కూడా మంచి చేసినా కూడా చెడు చూపించే కార్యక్రమమే జరుగుతూ ఉంది. నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. నిన్న కూడా పేపర్లో చూసాం. అక్కడ సింగపూర్లో ఈశ్వరన్ అని గతంలో వీళ్ళు MOU చేసుకున్నారు. గతంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అమరావతితో ఏ రకమైన ప్యాక్ట్ కానీ, ఏ రకమైన అగ్రిమెంట్లు కానీ, MOUలు కానీ లేవని అక్కడ సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరి ఇవాళ అక్కడ ఉన్న CBI సంస్థ లాంటిది అతని పైన దర్యాప్తు స్టార్ట్ అయింది. అతను కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి ఇందులో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం పాత్ర ఉందో ఇవన్నీ కూడా మనం త్వరలో వెలికి చూస్తాం. గతంలో ఆయన పార్ట్నర్ కిందనే ఇండైరెక్ట్గా అందరికీ దేశం అంతా కూడా తెలుసు. మరి ఆ రకంగా వ్యవహారం జరుగుతూ ఉంది. ఇవాళ నిజంగా నేను ఆఖరిగా ఒక్క మాట అయితే పూర్తి స్థాయిలో చెప్పగలుగుతానండి. ఇవాళ మహాత్మా గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ యొక్క సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సచివాలయం వ్యవస్థ ఏ రకంగా ఉందనే దానిపైన అధ్యయనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మోడల్ ముఖ్యమంత్రి గారు ఒక ట్రెండ్ సెటర్ కిందన దేశానికి పరిచయం చేస్తున్నారనేది ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగే మంచి పనుల గురించి ఆలోచన చేసి మీరు కూడా కొంత పరివర్తన చెందుతారని ఆశిస్తా ఉన్నా. తన వాళ్ళు తనను నమ్మట్లేదండి. అంటే నేను చూడలేదు అది. అంటే వాళ్ళ పార్టీ నాయకులే అతను నమ్మట్లేదు. అదేనండి ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, ఆయన ఎంటీ వెజల్స్ మేక్స్ మచ్ నాయిస్ అన్నట్టు ఆయన మాట్లాడే మాటలకి ఎవరైనా ప్రజలు ఎవరు నమ్ముతారండి? నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు ఇవాళ మాట్లాడిన మాటలకి రేపు మాట్లాడిన మాటలకి ఏ రకమైన పొంతన ఉండట్లా. పొంతన ఉండకపోతే ఆయనకున్న వెనకాతలు ఉన్న వ్యక్తులు కూడా ఏ రకంగా నమ్ముతారు? ఇప్పుడు ఒకటే ఉదాహరణ, ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీలోకి వచ్చారు, వెంటనే వెళ్ళిపోయాడు. అక్కడ జరిగే వ్యవహారం గురించి గతంలో కూడా ఈయన ఎలక్షన్లో వివిధ కంట్రీస్ నుంచి ఫండ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా బయట పెడదామని అక్కడ ఉన్న కోర్ టీం చెప్తే వెంటనే లేచి వెళ్ళిపోయాడు. ఆ కోర్ టీం అప్పుడు కూడా ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి కూడా చెప్పారు, అప్పుడు నేను ఏదో గతంలో చూశాను. అంటే ఏది కూడా ఒక ట్రాన్స్పరెంట్గా చేయాలనే ఆలోచన అతనికి లేదు. ఇప్పుడు ఇవన్నీ ప్యాకేజీలు తీసుకునే వ్యవహారం ఏ రకంగా ఉంటుంది, ఇదే రకంగా ఉంటుంది. ఆయన వెనకాల ఉన్న మనుషులందరూ కూడా వాళ్ళ ఆస్తులు ఎందుకు గొల్ల పెట్టుకుంటారండి ఇతను నమ్ముకుని? కుక్కతోక పట్టుకుని గోదావరిని ఈదినట్టు ఉంటుంది ఇదంతా ఎవరైనా వ్యవహరిస్తే.
అంటే ఎక్కడ విప్లవం చేశాడని అడుగుతున్నా. ఏం పోనీ ఒక ఉదాహరణ చెప్పాలి కదా, నేను పలానా చోట ఒక విప్లవం చేశాను, పలానా చోట ఇగో ఈ సంఘటన చేశానని. సినిమా డైలాగులు ఎన్నైనా కొడుకోవచ్చండి, తప్పే ఉంది. ఆ చెకోవీరాలాగా డ్రెస్సులు వేసుకోవచ్చు, యాక్టింగ్లు చేయొచ్చు, ఎన్నే చేయొచ్చు. యాక్టింగ్ చేయడానికి ఏముంది, ఏమైనా చేయొచ్చు. అందు గురించే ఓకే. మరి సినిమాల్లో ఇప్పుడు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఆయన సినిమాల్లో కూడా ఎవరో చేయలేని విధంగా 2 ప్యాంట్లు వేసుకున్నాడు, ఒక ప్యాంటు సగం ఇప్పి ఇంకో ప్యాంటు కూడా వేసుకున్నాడు. అలాగే ఎన్నైనా చేయొచ్చు, ఏముంది. ఇప్పుడు ఆయన దగ్గర ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే పెట్టచ్చు కదా, బయట పెట్టచ్చు కదా. డైలాగులు కొట్టడం ఎందుకు, ఇప్పుడు పలానా చోట డేటా మిస్యూజ్ అవుతుంది అని అంటే బయట పెట్టమనండి. నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ఒక ప్రశ్నిస్తున్నానండి. మీరు జనసేన సభ్యత్వం తీసుకోవాలి అని అంటే మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, మీ ఇంటి అడ్రస్, మీ పర్సనల్ డేటా, మొత్తం బయోడేటా అంతా కూడా వెబ్సైట్లో పొందుపరుస్తున్నారా లేదా? కావాలంటే మీరు జస్ట్ జనసేన పార్టీ దాని గురించి వెబ్సైట్లోకి వెళ్తే దాన్ని క్లియర్ కట్గా వస్తుంది. మీరు నిజంగా ఆ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే మరి మొత్తం మన డేటా అంతా కూడా ఇవ్వాలి కదా. మరి దాన్ని ఏమంటారు, దాన్ని ఒక మినీ పెగాసిస్ అంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు అది విచారణలో ఉంది, ఇంకా కోర్టు వారు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకా ఫైనల్ వెరిడిక్ట్ రాలేదు. వచ్చిన తర్వాత డెఫినెట్గా పార్టీ లైన్ ఉంటుంది, ఆ లైన్ ప్రకారంగానే ముందుకు వెళ్తాం. అది మర్చిపోయాను, నిజంగా మర్చిపోయాను. అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే వాలంటీర్స్ని మందు బాటిల్తో పోలుస్తున్నారా? అంటే ఎంత అహంకారం అండి. అంటే నువ్వు సినిమాల్లో ఉండొచ్చు, అంటే వాలంటీర్స్ నువ్వు రోజుకి 165 రూపాయలు జీతం పుచ్చుకుంటా ఉన్నావు, ఈ క్వార్టర్ బాటిల్ నీ జీతం కన్నా ఎక్కువ అని అవహేళన చేస్తూ ఉన్నావా? అంటే ఎంత అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నాడు బీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనారిటీల పైన అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 100కి 85% పై చిలుకున్న ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇతను అహంకార పూరితమైన మాట తీరుని గమనించమని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాడు, అంటే నాకు ఈ 5,000కి ఇంకొక 5,000 ఇచ్చేంత మనసు ఉంది అని చెప్తున్నాడు. మనసు ఉంది సరే, మార్గాలు చెప్పు, మనం ఇచ్చే మార్గాలు చెప్పు. అయ్యేం లేవు. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఈ పవన్ కళ్యాణ్ గారిని. మీ దత్తత తండ్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన రాజమండ్రిలో మహానాడు పెట్టినప్పుడు ఆయన కొన్ని వరాలు కురిపించాడు. ఆ వరాలకు ఒకసారి క్యాలిక్యులేషన్ వేస్తే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 4.5 కోట్ల మంది జనాభా ఉన్నారు. క్యాలిక్యులేషన్ వేస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కాదు, భారతదేశ బడ్జెట్ కూడా సరిపోదు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడేయడం, అక్కడ మటుకి ప్రశ్నించేది ఏమి ఉండదు. నేను ఇదే పవన్ కళ్యాణ్ గారిని 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు పైన నీ పార్టీ నుంచి ఎందుకు పోటీ పెట్టలేదని అడుగుతున్నా. ఎందుకు పెట్టలేదు అంటే మీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. వీటితోనే అర్థమైపోతున్నాయి కదండి, వీళ్ళిద్దరూ కలిపి వ్యవహరిస్తున్న తీరేంటనేది అర్థమైపోతుంది. అది ప్రభుత్వం, సీఎం గారు నిర్ణయం తీసుకుంటారండి. ఇప్పుడు వాలంటీర్స్ అన్నవాళ్ళు ఇంకొక మాట కూడా ఆయన ఒకటి చెప్పాడు, వీళ్ళని భవిష్యత్తులో ఏది ఎదగనివ్వకుండా ఇదే వాలంటీర్స్ కిందన పెట్టేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారని ఒక మాట కూడా మాట్లాడాడు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పార్ట్ టైం చేస్తూ ఉన్నారు, ఇది ఒక సర్వీస్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు కూడా చేస్తారు. వాలంటీర్లు అంటే ఏదో మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఏం పని చేయరండి. ఖాళీ సమయాల్లో మార్నింగ్ ఏదైతే వీళ్ళు టైం నిర్ణయిస్తారో
ఆ 50 ఫ్యామిలీస్తో ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్తో ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రిపేర్ అయ్యేది వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలామంది వాళ్ళు జాబ్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు, వాలంటీర్స్ నుంచి. వాళ్ళకి ఏదైనా బెటర్ ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేమి ఒక రాచరిక పాలన ఎక్కడా కాదు. ఈ వాలంటీర్ చేస్తే దీనికి ఒక అగ్రిమెంట్ రాయాలి, లేకపోతే ఇన్ని సంవత్సరాలు పనిచేయాలి అనేది ఏమి ఉండదు. ఎవరైనా ప్రజలందరూ కూడా తెలివైన వాళ్ళే. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఇచ్చాడని అడుగుతున్నా. ఇవాళ 2.5 లక్షల మంది వాలంటీర్లకి వేల కోట్ల రూపాయలు విన్ విన్ సిచ్యువేషన్. ఒక పక్కన ప్రజలకి సంక్షేమం అందుతుంది, ఇంకో పక్కన నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గౌరవంగా ఒక వాలంటీర్ ఒక ఫీ కూడా వస్తూ ఉంది. ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా అట్ ద సేమ్ టైం చేసుకుంటూ ఉంటారు. దీనికి అధిపతి అన్నీ ఏం ఉండదండి. ఇప్పుడు దీనికి అధిపతి అని అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ గ్రామ సచివాలయం, అండ్ గ్రామ సచివాలయం విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద కలెక్టర్స్. కలెక్టర్ గవర్నమెంట్. ఇదంతా కూడా ఇప్పుడు చాలామంది డేటాను మిస్యూజ్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఇవాళ డేటా అనేది ఏం డేటా అండి? ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారు, ఒక ఇంట్లో ఒక విడో ఉన్నారు. మరి వాళ్ళకి పెన్షన్ రావాలంటే డేటా తీసుకోవాలి కదా, పెన్షన్ ఇవ్వాలి అని అంటే. అట్ ద సేమ్ టైమ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకోవాలి. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇంకా 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా. ఆ డేటా అంతా కూడా ఎక్కడ ఉంటుంది? సచివాలయం దగ్గర ఉంటుంది. సచివాలయం దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని నమ్మకపోతే ప్రజలు ఇంకెవరు నమ్ముతారు? ఒకవేళ వ్యవస్థలో ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన. ఒక మామిడిపళ్ళు బుట్టలో 2 మామిడికాయలు కుళ్ళిపోతే మొత్తం వ్యవస్థ అంతా కుళ్ళిపోతుంది. మరి నీ పార్టీలో చాలామంది బేవర్స్ గాళ్ళు ఉన్నారు. మరి నీ పార్టీ ఏమన్నా బేవర్స్ పార్టీ అని అడుగుతా ఉన్నా. అంటే ఈ సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎక్కడైతే చెడు ఉంటుందో ఆ చెడునంతా కూడా నిర్మూలించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. దిస్ ఇస్ సొసైటీ. ఎక్కడైనా కూడా ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే నీ సినిమా డిపార్ట్మెంట్ కానివ్వండి. నీ సినిమా డిపార్ట్మెంట్లో అందరూ మంచి వాళ్ళు ఉంటారా? ఇది ఒక సమాజం. ఆ సమాజంలో వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థల్లో ఎక్కడైనా అక్కడక్కడ కలుపు మొక్కలు ఉంటాయి, అన్నీ పీకి పాడేస్తూ ఉంటాం. ఇది కూడా అంతే. ఒకవేళ నిజంగా వాలంటీర్స్లో ఒకళ్ళిద్దరు ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసుకుని ప్రభుత్వం తగు చర్యలు, తగు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది.